మనకి రేపు ఆగస్టు 15 నుంచి ఆంధ్రప్రదేశ్లో మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం అయితే కల్పించబోతా ఉన్నారు కదా. సో మరి దీంట్లో భాగంగానే మరి రాంప్రసాద్ రెడ్డి గారు కూడా మాట్లాడటం జరిగింది. అయితే ఆయన అంటుంది ఏంటంటే, సో రేపు ఆగస్టు 15 నుంచి ఎవరైనా సరే ఆడవాళ్ళు, అదేవిధంగా ట్రాన్స్జెండర్లకు కూడా ఇది వర్తించింది. అయితే మరి ఆడవాళ్ళు ఎవరైతే మరి ఆ స్టేట్ లోపల ఎవరైతే ప్రయాణించాలనుకుంటున్నారో, సో వాళ్ళు బస్సులో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, లేదు అంటే ఓటర్ ఐడి కానీ, సో ఈ మూడిట్లో ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా క్యారీ చేయాల్సి ఉండిద్ది. సో దాని తర్వాత మరి దీనికి వచ్చేసరికి ఏకంగా మేము 6,700 బస్సులను అయితే ఏర్పాటు చేయబోతున్నాం. సో ఇంకా ఏదైనా సరే రద్దీ పెరిగింది అనుకోండి, సో రద్దీ పెరిగి చాలామంది వస్తున్నారు అంటే, సో ఇంకా మేము ఇది స్కూల్ బస్సులు ఉంటాయి కదా, సో వాటిని కూడా మేము యూజ్ చేస్తాము. కాకపోతే స్కూల్ టైంలో యూజ్ చేయము, సో మిగతా టైంలో ప్రైవేటు ఆ బస్సులను కూడా మేము ఉపయోగిస్తాం అని చెప్పేసి మరి ఆయన అయితే చెప్పడం జరిగింది. సో మరి అయితే దీనికి మొత్తానికి ఖర్చు ఎంత అవుతుంది అంటే ఏకంగా 1950 కోట్ల రూపాయలు అయితే దీనికి ఖర్చు అవుతుంది అనమాట.